హాయ్ హలో నమస్తే, నేను మీ చెక్కుబాయ్. వెల్కమ్ టు ఏబిఎన్ ఎంటర్టైన్మెంట్. ఈరోజు బాలకృష్ణ శృతి హాసన్ జంటగా నటిస్తున్నటువంటి వీరసింహారెడ్డిలోంచి నంబర్ ఉంది. ఇదైతే తప్పకుండా చెప్తున్నా కదా, మాస్ ఆడియన్స్ ఏదైతే ఉన్నారో ఈ పాటకి థియేటర్లో ఎవ్వరు కూడా సీట్లో కూర్చోరు, అందరూ డ్యాన్స్ చేస్తూనే ఉంటారు. ఇప్పటిదాకా రిలీజ్ అయినటువంటి సాంగ్స్ అన్నీ ఒక ఎత్తు అయితే ఇది ఇంకొక ఎత్తు. మనం ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్లన్నీ చూసినాం, మళ్ళీ బాలకృష్ణ గారి డ్యాన్సులు చూసినాం, ఇరా కుమ్మిండు కదా. అయితే ఇంట్లో మనకు పంచ కట్టిండు బాలకృష్ణ గారు. చాలా రోజుల తర్వాత ఆయన పంచ కట్టుకొని, ఎప్పుడో మనం చిన్నగా ఉన్నప్పుడు చూసినటువంటి స్టైల్ ఏదైతే ఉంటుందో, చేతిలో కట్టె పట్టుకొని పంచ కట్టుకొని ఆ విలేజ్ నేటివిటీ ఆ స్టైల్ ఏదైతే ఉంటుందో సేమ్ ఆ లుక్లో ఆయన స్టెప్ వేస్తుంటే ఉంది సాద్ బా అంతే. ఇది కదా కావాల్సింది నాకు పండగకి అన్న ఊపు అయితే తీసుకొచ్చేసింది. పండగ వైపు నాకు ఇప్పుడే స్టార్ట్ అయిపోయినట్టే కనిపిస్తూ ఉంది. అండ్ దాంతోపాటు మనం చూసుకున్నట్లుగా అయితే తమన్నానా మ్యూజిక్ ఉందిలే, కిరాక్ అంటే కిరాక్ ఉంది తమన్నానా మ్యూజిక్. దాని వెంబడి మనో మరియు రమ్య బేరా వోకల్స్ 2 కూడా ఉంది. అప్పుడు ఎప్పుడో మనం లక్స్ పాప ఎంత పెద్ద హిట్ అయింది అసలు. సమరసింహారెడ్డి నరసింహనాయుడులో ఆయన పాడినటువంటి పాటలు ఎంత పెద్ద హిట్ అయినాయో అసలు. ఎప్పుడు కూడా మనం చూసినట్లుగా అయితే అటు బాలకృష్ణ గారు కావచ్చు, మనో గారు కావచ్చు, ఈ కాంబినేషన్ ఎప్పుడు కూడా ఎవర్ గ్రీన్ కాంబినేషనే. మనో గారు అటు బాలకృష్ణ గారికి పాడారు, పెద్ద సీనియర్ ఎన్టీఆర్కి పాడారు. ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో ఉన్న చాలా మందికి కూడా మనో గారి వాయిస్ ఏదైతే ఉంటుందో అది అందరికీ కూడా కరెక్ట్గా యాప్ట్ అవుతుంది, కరెక్ట్గా సింక్ అవుతుంది చెప్పాలంటే. సో అసలు యాక్చువల్లీ ఆ హీరోనే పాడుతున్నట్టు ఆయన ఆ వేరియేషన్స్ కూడా ఏవైతే ఉంటుందో అది కూడా తీసుకొచ్చి ఒక మ్యాజిక్ అయితే చేస్తారు. ఆ వాయిస్ అయితే ఉంది. అండ్ సాంగ్ కూడా విన్నప్పుడు యాంది రెడ్డి అని రాయలసీమ ఆ స్టైల్లో వాళ్ళు పాడటం అనేది మంచి మ్యాజిక్ అయితే మనకు కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు ఎప్పటి నుంచో కూడా తమన్ గారికి అటు శివమణి డ్రమ్స్ అయితే వాయిస్తూనే ఉన్నారు. ఇందులో డ్రమ్స్ ఉన్నాయి, డోలక్ ఉంది, అండ్ దాంతోపాటు మనకి మ్యాండలిన్ ఉంది, వైలిన్ ఉంది, గిటార్స్ ఉన్నాయి. అసలు ఒక చేంజ్ ఓవర్ అయితే 2 గుడ్ ఉంది ఫస్ట్ చరణం తర్వాత. 2 గుడ్ అంటే 2 గుడ్. నేనైతే అఖండాకి ఖాళీ స్పీకర్లే వలిగిపోయినాయి. అది అమెరికాలో, ఈసారి హైదరాబాద్లో, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ప్రతి చోట స్పీకర్లే కాదు సీట్లు కూడా ఇట్లా చినిగిపోతాయి అంతే. ఇది సాంగ్ అయితే కిరాక్ ఉంది. మీరు వినకపోతే తొందరగా వినండి. ఎలా ఉందో నాకు కింద కామెంట్లలో చెప్పండి. నేను మీ చెక్కుబాయ్ సైనింగ్ ఆఫ్.